పలివెల భూదందాలో ఒక వికెట్ అవుట్. అక్రమార్కులకు అండగా ఉన్న ఆరోపణతో తహసీల్దార్ సస్పెన్షన్. భూములు రిజిస్ట్రేషన్ చేసిన పలివెల తహసీల్దార్ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు. తహసీల్దార్ను కాపాడే యత్నం చేసిన మహిళా మంత్రి. సీరియస్గా తీసుకున్న మంత్రి శ్రీధర్ బాబు. సస్పెండ్ అయిన తహసీల్దార్ సర్వర్ సయ్యద్. సీసీఎల్ఏకు చేరిన పలివెల భూదందా దస్త్రం. పెద్దపల్లి జిల్లాతో పాటు తెలంగాణలో సంచలనం సృష్టించిన పలివెల భూదందాలో ప్రమేయం ఉందనే ఆరోపణలో ఒక వికెట్ పడింది. మంత్రి నియోజకవర్గంలోని వివాదాస్పద పలివెల భూములను అక్రమ మార్గంలో రిజిస్ట్రేషన్ చేసిన పలివెల తహసీల్దార్ సర్వర్ సయ్యద్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులను స్వయంగా తహసీల్దార్కు అందజేశారు. తహసీల్దార్ సర్వర్ సయ్యద్ స్వస్థలానికి చెందిన ఒక మహిళా మంత్రి ఆయనను కాపాడేందుకు ప్రయత్నం చేసినప్పటికీ మంత్రి శ్రీధర్ బాబు సీరియస్గా తీసుకోవడంతో సస్పెన్షన్ తప్పలేదు. పలివెల భూదందాలో కీలకమైన పెద్దపల్లి పెద్ద మనిషి అయిన ఒక మండలానికి చెందిన మాజీ ప్రతినిధి సైతం తహసీల్దార్ను కాపాడేందుకు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. మంత్రి నియోజకవర్గంలోని భూపాలపల్లి జిల్లా పలివెల మండలంలో 200 ఎకరాల భూదందా జరిగింది. ఈ వివాదాస్పద భూమిని పెద్దపల్లి పెద్ద మనిషి మధ్యవర్తిత్వంతో డెక్కన్ సిమెంటు కంపెనీ యజమానులకు విక్రయించగా కోట్ల రూపాయల దందా సాగింది. ఈ విషయంలో రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో సీరియస్గా తీసుకున్న మంత్రి శ్రీధర్ బాబు పలివెల భూములు ఏ పరిస్థితిలో సాగు చేసుకుంటున్న రైతులకే చెందాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించడంతో పాటు ఐఏఎస్ అధికారిని విచారణ అధికారిగా నియమించారు. ప్రస్తుతం పలివెల భూదందా దస్త్రం సీసీఎల్ఏకి చేరింది. దీంతో అక్రమ మార్గంలో మాదేవ్పూర్లో ఒక ఇంటిలో రిజిస్ట్రేషన్లు చేయడం, 100 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు స్థల పరిశీలన చేయడం, ఒక పరిశ్రమకు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ముందుగా నోటిఫికేషన్ చేయడం లాంటి నిబంధనలు పాటించకపోవడంతో పాటు పెద్ద మొత్తంలో అవినీతికి ఆరోపణలతో తహసీల్దార్ సస్పెన్షన్ గురి అయ్యారని సమాచారం. పలివెల తహసీల్దార్ సస్పెన్షన్ కావడంతో ఇన్ఛార్జిగా అనిల్ కుమార్ నియమితులయ్యారు.